నమస్తే రైతు మిత్రులు, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. కానీ యూరియా బస్తాల నుంచే కష్టాలు అయినాయి కాబట్టి మేము ఈరోజు పోలితే మాకు 2 బస్తాలు దొరికితే ఈ భారతదేశానికి వరల్డ్ కప్ వచ్చినట్టు ఫీల్ అయినాం. మాకైతే 2 బస్తాలు యూరియా అయితే దొరకడం జరిగింది. కావున నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా మన రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేదే నా లక్ష్యం. ఈ విషయం ఏంటంటే, రైతుకు ఉన్న కష్టం ఎవ్వరికి అయితే రాదు. ఈరోజు మనం పనికి వెళ్ళినా కూడా రోజు 500 1000 రూపాయలు అనేది సాయంత్రం వరకు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది అసలే భూమికి, ఆకాశానికి, గాలికి, వానకు నమ్ముకొని చేసే పని వ్యవసాయం. అంటే పెళ్ళం అంటే మనం కట్టుకున్న భార్యది తాలిబొట్టు కానీ, చెవులే కానీ మొత్తం తాలిబొట్టుతో సహా మన కుదవబెట్టుడు కానీ అమ్ముకొని కూడా పెట్టుబడి పెట్టడానికి రైతు సిద్ధపడతాడు. కాబట్టి రైతు ఎవరైనా అసలు పంట గురించి ప్రాణం ఇస్తాను కూడా సిద్ధపడతాడు. అలాంటి రైతు బతుకు ఎవరైనా సపోర్ట్ చేయండి. పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎవ్వరు అవబడకుండా చేనులో పని చేసి మన దేశానికి ఫుడ్ కానీ, ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా అందించేవాడు. మనం సిటీలో బతుకుతున్నాం, ఆఫీస్లో పని చేస్తున్నాం, కాలేజీలో చదువుకుంటున్నాం, మనం సార్గా, లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా అన్నీ చేస్తున్నాం. ఎవరి వృత్తిలో వాళ్ళు ఉన్నాము. మనకు ఫుడ్ అందిస్తున్నాడంటే ఒక రైతు మాత్రమే. మన దేశాన్ని కాపాడేది జవాన్ అయితే ఇక్కడ మనకు ఫుడ్ అందించేది మాత్రం ఒక రైతు మాత్రమే. అందులో ఎలాంటి డౌట్స్ లేదు. ఎవరైనా మీరు ఒక రైతు గురించి ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం మీరు చాలా గొప్పలైపోతారు. ఎందుకంటే రైతు కావాల్సిన, మనకు తినటానికి కాదు, ఏం కాదు, మనకు రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, రైతులకు కావాల్సిన స్ప్రే చేయడానికి కానీ, రైతులకు కావాల్సిన మన పెట్టుబడి సాయం, రైతు భరోసా లాంటి, రైతు బీమా లాంటి ఇలాంటి పథకాలు ఎవరైనా రైతు గురించి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు పెట్టినా కూడా చాలా చక్కగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే రైతు ఎవరైనా పెద్దగా కోట్లు లక్షలు రావడానికి కాదు, రైతు ఒక ఫుడ్ అందించడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప రైతు బాగుపడి ఒక ఏసీ కార్లలో తిరిగే రైతు అసలు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏసీ కార్లలో తిరిగే రైతు ఎవరైనా ఉన్నారా? అసలు మీరు ఒకటే అర్థం చేసుకొని కామెంట్ చేయగలరని నా యొక్క మనవి. విషయం ఏంటంటే, మనం రైతు ఎప్పుడైనా గోచి పెట్టుకొని పొద్దుదనక దున్ని ఒక దేశానికి ఒక ఫుడ్ అందియాలనే, ఇన్ని క్వింటాలు పండినాయి, ఇన్ని పుట్లు పండినాయి, ఇన్ని కిలోలు పండినాయి అనే ఒక గొప్ప చెప్పుకుంటాడు తప్ప నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని విమానాలు ఉన్నాయి, ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఇన్ని ఏసీ రూమ్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని షటర్లు ఉన్నాయి, ఇన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పుకోలేడు. ఎందుకంటే రైతు అంటే రైతే, కల్లా కపటం లేకుండా మన దేశానికి ఫుడ్ అందించేవాడే రైతు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని రైతుకు సపోర్ట్ చేయండి. రైతుకు ఎప్పుడైనా గౌరవించండి. రైతు వస్తే మాత్రం ఆయనకు ఒక సన్మానం చేసి ఒక రేంజ్లో చూస్తే రైతు అనేది ఒక గొప్పగా బతకగలుగుతాడు. కాబట్టి జై జవాన్, జై కిసాన్, అందరూ బాగుండాలి. అందులో ముఖ్యంగా రైతులు బాగుంటే అందరికీ ఫుడ్ అందుతుంది. అందుకనే కాబట్టి రైతులకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.